హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను 20,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో దొరికే మొబైల్స్ గురించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో మీరు చాలామంది అడిగిన కామెంట్ ఏంటి అంటే 15,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలి, మనకు ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి, వాటిలలో ఏ మొబైల్ తీసుకోవాలనేది కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పేసి అయితే అడగడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి ఇవాళ వీడియోలో మనం 15,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో దొరికే మంచి మొబైల్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానిలో మనకు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి దొరికేవి ఉన్నాయి, దాంతోపాటే 4G తోటి దొరికేవి ఉన్నాయి. కాకపోతే నేను ఈ వీడియోలో చూస్ చేసింది ఏంటి అంటే స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండాలి, దాంతోపాటు అంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ ఉండాలి, దాంతోపాటు 5G ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి. తర్వాత కొంతమంది కెమెరా ఫోన్ సిస్టమ్ ఉంటాయి, కొంతమందికి ఆల్రౌండర్ ఫోన్ సిస్టమ్ ఉంటాయి, కొంతమంది గేమింగ్ పర్పస్ కోసం తీసుకుంటూ ఉంటారు. సో వాటన్నిటినైతే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. దాంతోపాటే దీంట్లో చెప్పబోయే మొబైల్స్లలో కొన్ని మీకు ఆఫర్స్లలో దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అంటే 15,000 కంటే కూడా చాలా తక్కువకి 10,000, 12,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ కూడా దొరుకుతూ ఉంటాయి. అటువంటి ఆఫర్స్ అనేవి వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అయిపోండి. అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఏ మొబైల్ కొత్తగా ఆఫర్లో వచ్చినా సరే అక్కడ నేను పోస్ట్ చేసేస్తాను. మీరు వెంటనే కొనుక్కొని మీ డబ్బులను అయితే సేవ్ చేయొచ్చు. మరి ఫటాఫట్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ అనేది నెంబర్ 1, నెంబర్ 2 అని కాకుండా మీరు ఏ మొబైల్ అయినా సరే తీసుకోవచ్చు. అన్ని మంచి మొబైల్స్ని నేను చూస్ చేయడం జరిగింది. కొంతమందికి రెడ్మీ మొబైల్స్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి సామ్సంగ్ ఇష్టం ఉంటాయి. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి అయితే మీరు వీటిలో దేనైనా చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రెడ్మీ నోట్ 12. యాక్చువల్లీ ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు నాకే డేంజర్ అనిపించింది, ఏంద్ర బాబు ఇంత ప్రైస్ పెట్టారని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు మీకు కొంచెం తక్కువగా దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్లిప్కార్ట్ అటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ మొబైల్ ప్రైస్ చూసినప్పుడు మీకు 16,000, 17,000 కనబడుతుంది. అలా కాకుండా వీళ్ళ ఎంఐ వెబ్సైట్ ఉంటుంది చూసారా, అందులోకి వెళ్ళి మీరు ఈ మొబైల్ కొనుక్కున్నట్టయితే మీకు 15,000కు విత్ బ్యాంక్ ఆఫర్ తోటి దొరుకుతుంది. సో అటువంటిప్పుడు అంటే 15,000కి అయితే ఈ మొబైల్ని మనం కొనుక్కోవచ్చు. సో ఇటువంటి ఆఫర్స్ అనేవి చాలా మందికి తెలియక ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచే కొనుక్కుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇటువంటి వెబ్సైట్ని కూడా విజిట్ చేయాలి. మరి మీకు విజిట్ చేయడం కష్టం అయిపోద్ది, మాకెలా తెలుస్తా అనుకునే వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. సో మరి ఈ మొబైల్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్. చాలామంది 4 Gen అన్న వెంటనే ఏదో పర్ఫార్మెన్స్ అనేది అంత బాగుండదు అనుకుంటూ ఉంటారు. కాకపోతే బాగుంటుంది దీన్ని. అంతేకాకుండా దీనిలో మనకు బ్యాటరీ బ్యాకప్ 5000 mAh అయితే ఇవ్వడం జరిగింది. 48 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. అన్నీ బాగానే ఉంటాయి. అంటే బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే లాస్ట్ టైం వీళ్ళ రెడ్మీ నోట్ 11తో పోల్చుకున్నట్టయితే మాత్రం వీళ్ళు ఈ స్టీరియో స్పీకర్స్ని ఎగరగొట్టారు. లాస్ట్ టైం స్టీరియో స్పీకర్స్ ఉండే అప్పట్లో, అంటే 12,000 ప్రైస్ సెగ్మెంట్లో వాళ్ళు స్టీరియో స్పీకర్స్, అమోలెడ్ డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ ఇటువంటి అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అప్పుడు చాలా సూపర్గా అనిపించింది. కాకపోతే ప్రైస్ అనేది అయితే ఇప్పుడు ఎక్కువ పెంచేశారు. మొత్తానికి దీనిలో కూడా మనకు అమోలెడ్ డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ ఇవన్నీ చూడడానికి కనిపిస్తాయి. డిస్ప్లే బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. కాకపోతే స్టీరియో స్పీకర్స్ అనేవి ఉండవు. దాంతోపాటు షామీకి సంబంధించిన బ్లూటూత్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ మొబైల్స్ శాంసంగ్కి రిలేటెడ్వి. శాంసంగ్ వాళ్ళు కొన్ని మొబైల్స్ అనేవి ఒక వెబ్సైట్ కోసం ఒకటి లాంచ్ చేస్తే ఇంకొక వెబ్సైట్ కోసం ఇంకొకటి లాంచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ వాళ్ళ M14, F14. సో రెండు మొబైల్స్ కూడా సేమ్ టు సేమ్, పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. అంటూ బెంచ్ మార్క్ స్కోర్ ప్రకారం చూసుకున్నట్టయితే స్కోర్ బాగానే ఉంటుంది. కాకపోతే నేనైతే అంటూ బెంచ్ మార్క్ స్కోర్ని నమ్మను. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అయితే మరి వీళ్ళు పెట్టిన ప్రైస్ కూడా తక్కువనే ఉందనుకోండి. 11,000, 12,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటే ఇంకా తక్కువ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడితే కెమెరా బాగుంటుంది. శాంసంగ్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక మనం ఏం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా వాళ్ళ 2 విషయాలను అయితే మెచ్చుకోవాల్సింది. అదేంటి అంటే వీళ్ళ సాఫ్ట్వేర్ ఒకటి, అప్డేట్స్ని రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ పరంగా. దాంతోపాటే వీళ్ళ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మొబైల్లో బాగుంటూ ఉంటుంది. సో ఇందులో కూడా మనకు అదే చూడడానికి కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఈ 11,000, 12,000 పెట్టిన తర్వాత మీకు మంచి కెమెరా ఫోన్ కావాలి అంటే బ్లైండ్గా దీన్ని తీసుకోవచ్చు. అంటే మిగతా విషయాలు అంటే ప్రాసెసర్ పరంగా వాటిని మనం పక్క పెట్టినా సరే దీని గురించి అయితే మనం మెచ్చుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి తెలుసు, అది 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ఆరామ్గా మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేసేస్తుంది మీరు వాడుకున్న దాన్ని బట్టి. అయితే దీనిలో మనకు 98 రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. కాకపోతే డిస్ప్లే దగ్గర మనకు కొంచెం తేడా కనిపిస్తుంది. అమోలెడ్ డిస్ప్లే చూడడానికి కనిపించదు. మన ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది చూసారు, దానికి అప్గ్రేడెడ్ వర్షన్ ఉండే వీళ్ళ ఓన్ డిస్ప్లేని అయితే దీనిలో యూజ్ చేశారు. అలా అని చెప్పేసి అంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే అంతా కాకపోయినా సరే మంచి బ్లాక్స్ని, మంచి బ్రైట్నెస్ని అయితే ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక మనం 11,000, 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయడం కూడా లేదని చెప్పేసి నేను అనుకుంటాను. ఎస్పెషల్లీ 6000 mAh బ్యాటరీ కారణంగా చాలా తక్కువ బ్రాండ్స్ అనేవి 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇందులో మనకు ఆ బ్యాటరీ చూడడానికి అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మోటో G62 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు ఇంద్రబాబు ఇంత ప్రైజింగ్లో లాంచ్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. 16,000, 17,000 పెట్టారు. కాకపోతే జనరల్గా మనం మోటోలా నుంచి అటువంటివి ఎక్స్పెక్ట్ చేయం. 15,000 లో ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఒక 2-3 వేలు ప్రైస్ ఎక్కువనే అయిందని అనుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆఫర్స్ అవి పెట్టుకుని ఇప్పుడు ప్రైస్ తక్కువ అయిపోయిన తర్వాత చూసుకుంటే 15,000కి దొరుకుతుంది.
సో 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ని అయితే మనం కొనుక్కోవచ్చు. దానికి రీజన్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్లో మనకు ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో మనకు పుష్కలమైన 5G బ్యాండ్స్ ఉంటాయి. 12 5G బ్యాండ్స్ ఉంటాయి. ఎలాగో ఇండియాలో 5G వచ్చింది కాబట్టి మనం ఈ 5G మొబైల్ కావాలనుకునే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్గా అయితే ఇది మారిపోద్ది. కాకపోతే ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది 4K వీడియోస్ని రికార్డ్ చేయలేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి పర్ఫార్మెన్సే ఇస్తుంది. ఇక కెమెరాస్ గురించి మాట్లాడితే యావరేజ్ ఫొటోస్ని అయితే ఇవి క్యాప్చర్ చేస్తుంటాయి. నాకు పెద్దగా చెప్పుదగ్గ విధంగా అయితే ఏమనిపించలేదు. కాకపోతే యూఐ మాత్రం చాలా క్లీన్గా ఉంటుంది. థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ చూడడానికి అనిపిస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కాకపోతే LCD డిస్ప్లే అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వివోల గురించి మాట్లాడినట్టయితే వివో T2X అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. సో దీనిలో మనకు మినిటెక్ డెమెన్సిటీ 6020 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. వివో వాళ్ళు ఈ T సిరీస్లో కొంచెం మంచి ప్రైజింగ్లో ఉండే మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. దీని ప్రైజింగ్ గురించి మాట్లాడితే ఒక 12,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే దొరుకుతుంది. సో 12,000 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు మనకి ఇచ్చేది ఏంటంటే 5000 mAh బ్యాటరీ, డెమెన్సిటీ 6020 ప్రాసెసర్. ఇక మళ్ళీ మిస్ చేశారు కొన్ని విషయాలు అయితే మిస్ అయిపోయాయి. ఎస్పెషల్లీ ఫోటోస్ అనేవి డే లైట్లో బాగా క్యాప్చర్ అవుతాయి, లో రేట్లో అస్సలు బాగు. 90 Hz రిఫ్రెష్ రేట్ లేదు దీనిలో చూడడానికి, 60 Hz కనిపిస్తుంది. ఇక డిస్ప్లే కూడా మనకు యావరేజ్ డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. ఇక మన బడ్జెట్ 12,000 అనుకున్నప్పుడు అయితే మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫినిక్స్ వాళ్ళది కూడా ఒక మొబైల్ ఉంటుంది, ఇన్ఫినిక్స్ హాట్ 20 5G అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ మొబైల్ని దీనిలో ఇంక్లూడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీని ప్రాసెసర్ మినిటెక్ డెమెన్సిటీ 820 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రైస్కి ఈ ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళ యూఐ అనేది చెత్త యూఐ, అసలు కుప్పల బ్లోట్వేర్స్ ఉంటాయి. సో మరి మీకు బ్లోట్వేర్స్ తోటి సమస్య లేదు అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. దాంతోపాటు యూఐ కూడా మన కెమెరా ఆప్షన్స్ అయినా కానీ అన్నీ మనకు చిత్రవిచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే 11,000 పెడితే 128GB స్టోరేజ్ ఉన్న మొబైల్ మీకు మినిటెక్ డెమెన్సిటీ 820 ప్రాసెసర్ తోటి దొరుకుద్ది. 128 రిఫ్రెష్ రేట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకు అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం వద్దు, కానీ పర్ఫార్మెన్స్ కోసం స్టోరేజ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ అనేది ఓకే. మళ్ళీ కెమెరా కోసం కూడా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయండి ఈ మొబైల్ కావాలి అనుకుంటే. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా అంత ఎక్కువ మనం చెప్పుకోదగ్గ విధంగా అయితే దీనిలో ఉండవు. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్, అంటే చెప్పుకోవడానికి 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా మీకు చాలా మొబైల్స్ ఉన్నాయి. ఐక్యూ Z6 లైట్ అని చెప్పేసి ఇంకా వేరే మొబైల్స్ అనేవి చాలానే ఉన్నాయి. దాంతోపాటు రియల్మీ వాళ్ళది రియల్మీ నార్జో N53 అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ చేసేసారు. కాకపోతే 10,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. అంటే ఇంకా మీరు 10,000 లోపుకి వెళ్తారు అని అనుకుంటే దాన్ని కూడా చూడవచ్చు. సో దాన్ని చూడమని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఐఫోన్లో మనకు 3 కెమెరాస్ ఉంటాయి చూసారా, సో ఈ డిజైన్లో. సో అలా కనిపిస్తుంది అన్నట్టు. సో ఒక్క రీజన్ తోటి అయితే చాలామంది కొనుక్కుంటారు కావచ్చు. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్. సో మరి ఈ మొబైల్ అన్నిటి లింక్స్ అనేవి నేను ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది చూసారా, అక్కడ నేను పెడతాను. మీరు అక్కడ కూడా దీన్ని క్లిక్ చేసి కొనుక్కోవచ్చు. లేదా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అక్కడ ఇయర్ ఫోన్స్, వాచెస్, ఫోన్స్, ఏసీస్, ఏ ప్రోడక్ట్స్ అయినా సరే ఆన్లైన్లో దొరికేవి. సో ఆ వస్తువులు అనేవి అప్పుడప్పుడు చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. కొన్ని వస్తువులు రాత్రి 12 గంటలకు పెట్టి మనకు తక్కువ ధరకు సేల్ చేస్తూ ఉంటారు. సో అటువంటి డీల్స్ అనేవన్నీ మన ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.